ఆ దేవాలయం గొప్ప అత్యంత గొప్ప సంపద అంతా కూడా డైవర్స్ అయిపోయి ఎవరు వాడుతున్నారు, అది ఏ రక్షణగా వాడుతున్నారు, మానవ పరిరక్షణగా వాడుతున్నారా, సంఘ పరిరక్షణగా వాడుతున్నారా, ధర్మ పరిరక్షణగా వాడుతున్నారు, ఆలయ పరిరక్షణగా వాడుతున్నారు, లేకపోతే వాళ్ళ యొక్క స్వీయ పరిరక్షణగా వాడుకున్నారనేది ఆ భగవంతుడికే తెలియాలి, ఆ దేవదేవుడికే తెలియాలన్నమాట. ఓకే 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 మణికంఠ గారు సార్ అబ్జర్వ్ చేస్తున్నాం సార్, అంటే వేరే రకంగా కాదు, ఆన్లైన్ లో చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇది బయటికి వెళ్ళి ఇంకా ఇంకా ఎక్కువ మంది మళ్ళీ ఇంకో 10 ప్రశ్నలు సార్ పెట్టి మీ యొక్క విషయం పరిస్థితి వెళ్ళి మీ ధర్మ గురించి నువ్వు ప్రశ్నించే హక్కు నీకు ఉంది, ఉన్న హక్కుని అంటే చిన్న డీవిషన్ జరిగిందంటే ఆ రోజు కూడా స్వామి ఎమోషనల్ అయ్యి ఆ పరిస్థితిలో దాడి చేసి ఉండొచ్చు, వేసి ఉండొచ్చు. ఆయన దెబ్బ కూడా తిన్నాడు, ఆయన విన్నాడు కదా, చుట్టూ లాగారు అని చెప్పేసి. అందులో ఆయన దెబ్బ ఆయన కూడా తగిలింది కదా, ఆయన కూడా దెబ్బ తగిలింది కదా. అది ఎందుకు ఈయన ఎమోషన్ అయ్యారంటే ఆయన రేయింబోలు పరిగెడుతున్నప్పుడు ఒక్కసారిగా ఎంతో అంటే వీసాల స్వామి అనే పరిస్థితికి ఉన్న ఎంతో ప్రపంచ ప్రఖ్యాతించిన ఆ దేవాలయంలో అలాంటి సంఘటన జరిగిన దృష్ట్యా ఆయన మనసు నొచ్చుకొని ఒక ఎక్స్ట్రాగ్రేట్ కండిషన్ లో ఆయన ఎక్స్పోజ్ అయ్యాడు తప్పితే ఆయన దాడి చేయాలనే పరిస్థితి అయితే కాదండి. అండ్ ఇంకోటి ఆయన కనుక ఈ కుటుంబం మీద లేదా రామరాజ్యం పేరు మీద అడ్డు చేసి డబ్బులు వసూలు చేస్తుంటే ఇవాళ ఆర్థికంగా ఆయన ఎంతో ఇబ్బంది పడుతుంది చేస్తుండదండి. నేను చెప్పేది నమ్ముతున్నాను, ఆ విషయాలు బయటపడితే ప్రపంచాన్ని నమ్మింది ధర్మానికి అది కొత్తగా ఉంటుందండి.